ఏమండి ఏమండోయ్ ఇక్కడ పడున్నారేంటండి? కంగారేంటండి? ఏమైందండి మీకు? నేనండి అంజీని. శ్మశానం ఏంటండి? రాత్రి శ్మశానం ఏంటండి? సాములూరు చచ్చిపోయాడు. సాములూరు చచ్చిపోయారా? ఎలా? ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. సాములూరిని నువ్వు చంపేశావా? ఏమండి ఏమండి ఏమండి? వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు? సాములో నువ్వెందుకు చంపావు? నువ్వేదో పెద్ద మాయగాడిలో ఉన్నావే. అసలు సాములో చంపడం ఏంటి? పుట్టుకోవద్దు. ఓ ఇప్పుడు అర్థమవుతుంది. సాములను చంపడం కోసమే ఈరొచ్చుంటావు. రాంభక్తుని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్దనాడిగా మాడావే. అమ్మో గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ నీకేం అవదు. అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నువ్వు తట్టుకోలేవు. నేను నీతో ఉంటాను అంజీ. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాలు కానీ బయలుదేరు. అంజీ నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. అందవా నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు.